శ్రీకాళహస్తిలో వెలసి ఉన్న శక్తి స్వరూపిణులు మహానవమిని పురస్కరించుకొని మహాదుర్గ రూపంలో భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. దుర్గాదేవి రూపంలోని అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో పూజలను జరిపి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళా భక్తులు ఉపవాస దీక్షలతో పిండి దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్ధతిలో పూజలను నిర్వహించుకున్నారు. దసరా శరణ్ నవరాత్రి మహోత్సవంలో భాగంగా 9వ రోజు శక్తి స్వరూపిణులు దుర్గామాత రూపంలో భక్తులకు దివ్య దర్శనం అనుగ్రహించారు. మంగళవారం రాత్రి మహానవమిని పురస్కరించుకుని ఆయా ఆలయాలలో అమ్మవార్లకు విశేష పూజలు చేపట్టారు. వేదం గ్రామంలోని దక్షిణ కాళికమ్మ అమ్మవారు, శ్రీ కనకదుర్గాదేవి అలంకరణ, బీపీ అగ్రహారంలోని చిన్న గంగమ్మ గుడిలో శ్రీ దుర్గాదేవి అలంకరణ, బీపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మ ఆలయంలో దుర్గాదేవి అలంకరణ, పానగల్లోని పొన్నాలమ్మ అమ్మవారు దుర్గాదేవి అలంకరణ, బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఇంద్రాణి అమ్మవారు అలంకరణ, శ్రీ చాముండేశ్వరి దేవి దుర్గాదేవి అలంకరణ, బహదూరుపేట తెట్టు వద్ద ఉన్న శ్రీ నల్లగంగమ్మ తల్లి దేవస్థానంలో శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే బహదూరుపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ పటీశ్వరం దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ సీతారాంబదేవికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన 7 గంగమ్మల తల్లికి, ముత్యాలమ్మ తల్లికి దుర్గాదేవి అలంకరణ చేశారు. కనకదుర్గమ్మ మహాదుర్గ రూపంలో దర్శనమిచ్చారు. ఆయా ఆలయాలలో అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటూ తమ కుటుంబాలను ఆశీర్వదించాలని ప్రార్థించారు.